ఏలూరు జిల్లా డిఆర్సీ మీటింగ్లో గౌరవ మంత్రి గారు పార్థసారథి గారు, నేను, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లాలో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలపైన గౌరవ ప్రతినిధులు పార్లమెంట్ సభ్యులు మహేష్ గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ శాఖల నుంచి అధికారుల యంత్రాంగం అంతా కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా మన జిల్లాలో ముఖ్యమైన అంశం పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టులో ఇంకా బ్యాలెన్స్గా మిగిలిపోయి ఉన్న R&R కింద వర్క్స్ ఏం పెండింగ్ ఉన్నాయి. వివిధ కాలనీస్లో మౌలిక సదుపాయాలు ఏ విధంగా పెంచే విధంగా మేము సదుపాయాలు, అక్కడ ఉన్న వసతులు, వాటిపై ఇంకో చర్చించాం. రాబోయే మార్చి లోపు ఈ కాలనీస్లో అన్ని విధాలుగా కూడా మేము మౌలిక సదుపాయాలు కల్పించడానికి R&R ఇంకా ప్రోత్సహించే విధంగా గిరిజనుల్ని ప్రాంతానికి వాళ్ళు కూడా వచ్చి సహకరించే విధంగా కొంతవరకు మేము గ్రామ సభలు కూడా ఆ ప్రాంతంలో నిర్వహించి ప్రోత్సహించడానికి కోసం ఒక కార్యాచరణ రూపొందించే విధంగా ఒక ఆలోచనకు వచ్చాం. రెండోది, ఈరోజు ఏలూరు జిల్లా రాష్ట్రంలో మొదటి 5 సంఖ్యలో ఉంది. అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి కోసం కేవలం వ్యవసాయ రంగమే కాకుండా మౌలిక సదుపాయాలు పెంచి పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ఒక విజన్ స్టేట్మెంట్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళమని చెప్పారు, జిల్లాకి కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని తప్పకుండా పారిశ్రామిక అభివృద్ధి కోసం ఇక్కడ పెట్టుబడులు వచ్చే విధంగా అనేక మంది ప్రోత్సహించడానికి కోసం వివిధ సెక్టార్స్లో పార్కులు ఏర్పాటు చేద్దామని ఒక ఆలోచనకి వచ్చాం ఈ రోజున. అందులో భాగంగా మన జిల్లాలో ఎక్కడైతే మనకి అవకాశం ఉందో ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేసుకోవడానికి వివిధ నియోజకవర్గాల్లో అక్కడున్న ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేయడానికి కోసం ఈరోజు మొదటి అడుగు వేశాం. గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా ఆయన కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. కొంతమంది పారిశ్రామికవేత్తలు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. వారికి తగిన రీతిలో మనం సరైన భూమి, దానికి సంబంధించిన సదుపాయాలు, అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలన్నీ కల్పించడానికి కోసం చేసుకోవాల్సిన చొరవ చూపించాలనే విషయం అధికార యంత్రాంగం అందరం కూడా దానికి సిద్ధమయ్యాం. తప్పకుండా రాబోయే రోజుల్లో పెట్టుబడులు వచ్చే విధంగా దాదాపు 1500 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఇప్పటివరకు ఐడెంటిఫై చేయగలిగాం. దీన్ని బేస్ చేసుకుని ఏ ప్రాంతంలో ఎటువంటి పరిశ్రమలు వస్తే మనం ఇంకా మరింత మెరుగైన పెట్టుబడులు వస్తాయి, తద్వారా మనకి ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయనే దానిపైన మీ అందరం కూడా మాట్లాడుకున్నాం. ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసి మార్చి 15వ తారీఖు కల్లా వివిధ నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేయడానికి కోసం ప్రభుత్వం నుంచి దానికి సంబంధించిన ప్రోత్సాహం, సబ్సిడీస్ కానివ్వండి, జిల్లా స్థాయిలో మేము ఏ విధంగా ఎవరైతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉంటారో పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు ముందుకు వస్తారో వాళ్ళకి దగ్గర ఉండి సపోర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేయడానికి కోసం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక నోడల్ ఆఫీసర్ని దానికి అపాయింట్ చేసి తప్పకుండా మేము వాళ్ళని ఇన్వైట్ చేసే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టబోతున్నాం. తద్వారా ఏలూరు జిల్లాని టాప్ 3లో మన రాష్ట్రంలో తీసుకొచ్చే విధంగా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. దీంతోపాటు కొల్లేరు లేక్ గురించి అక్కడ రైతులు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలపైన పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు, స్థానికంగా ఉన్న ఇబ్బందులు, వీటి గురించి గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ఎంతో ఆవేదనతోటి అనేక అంశాల గురించి మాట్లాడారు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితిని కూడా బేస్ చేసుకుని లిడార్ సర్వే పూర్తి అవ్వాలి. దానికి ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ముగ్గురిని సమాయుక్తం చేసే విధంగా గౌరవ కలెక్టర్ గారికి ఆ విధమైన బాధ్యత అప్పచెప్పాం. వాస్తవంగా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే అక్కడ ప్రజలతో మమేకమై తిరుగుతూ ఉన్నారో ఆ సమస్యలపైన ఇంకా లోతుగా వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి ఎక్కడ కూడా సమాచారం లోపం లేకుండా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల్ని బేస్ చేసుకుని తప్పకుండా ఈ బడ్జెట్ సమావేశాల్లో, ఎందుకంటే దాదాపు 30 రోజులు మేము శాసనసభలో ఉంటాం కాబట్టి
గౌరవ మంత్రి గారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులం అందరం కలిసి ప్రభుత్వానికి ఒక చక్కటి నివేదిక అందించి ఒక వెసులుబాటు కల్పించడానికి దాదాపు 14,000 ఎకరాల్లో ఉన్న రైతాంగం వాళ్ళకి ఏ విధంగా మేము ఆల్టర్నేటివ్ ఏం చేయగలుగుతాం, కాంపెన్సేషన్ ఏ విధంగా ఇవ్వాలి, అదేవిధంగా రెవెన్యూ రికార్డ్స్లో ఉన్న కొన్ని పొరపాట్లు ఏ విధంగా సరి చేయగలుగుతాం, వీటిపైన ఒక సమగ్రమైన నివేదిక అందించమని డిఎఫ్ఓ గారిని కోరాం. అది ఈ నెలాఖరికల్లా రిపోర్టు తయారైన తర్వాత కలెక్టర్ గారు కూర్చుని ఈ 3 డిపార్ట్మెంట్స్ సమన్వయపరిచి ఆ నివేదికను ఆధారం చేసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కొల్లేరు ప్రాంతంలో అలజడి లేకుండా ఎవరు కూడా భయభ్రాంతులు కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో మనం ఏ విధంగా కొన్ని మార్పులు చేయగలుగుతాం, ఏ విధంగా నివేదికలు అందించగలుగుతాం, దానిపైన తప్పకుండా మేము చొరవ చూపిస్తామని ఈరోజు ఈ డిఆర్సీ సమావేశం ద్వారా ప్రజానికాన్ని ఆ విధంగా కోరుతున్నాం. ఏవైతే పంచాయతీరాజు, ఆర్ఎండ్బి మరియు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో డబ్బులు శాంక్షన్ అయ్యి కూడా అన్ఫినిష్డ్ వర్క్స్ అయితే ఉన్నాయో వాటిపైన సమీక్షించాం. లోతుగా దానిపైన అధికార యంత్రాంగంతో మేమందరం కూడా కూర్చుని మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా జనవరి 31వ తారీఖు వరకు రహదారుల్లో ఎక్కడ కూడా గుంతలు లేకుండా పూర్తి చేసే బాధ్యత ఆర్ఎండ్బి శాఖ వాళ్ళు పూర్తి చేస్తామనే హామీ ఇచ్చారు. పంచాయతీరాజ్లో ఉన్న కొన్ని పెండింగ్ వర్క్స్, కొత్తగా కొన్ని ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఈరోజు సమగ్రంగా డిస్కస్ చేసాం. తప్పకుండా అవి కూడా మార్చి 31వ తారీఖు లోపు మేము టేకప్ చేయాల్సిన అనేక వర్క్స్ని కూడా ఇమీడియట్గా ప్రయారిటీ బేసిస్తో చేద్దామని ఒక అవగాహనకు వచ్చాం. చివరిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న వసతుల గురించి, డాక్టర్ల కొరత గురించి, నర్సింగ్ సిబ్బంది గురించి, ప్రత్యేకంగా మన ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ గురించి గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఎంతో ఆవేదనతో వాళ్ళకున్న సమాచారాన్ని మా దృష్టికి తీసుకొచ్చారు. ఎంపీ గారు కూడా ఆల్రెడీ చొరవ చూపించారు. సిఎస్ఆర్ కింద కొన్ని నిధులు తీసుకొచ్చి అక్కడ కొన్ని యంత్రాలు, పరికరాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి కొంతమంది ముందుకు వచ్చారు. అయితే ఖచ్చితంగా దీనిపైన లోతుగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం 100% ఉంది. కొంత సమన్వయ లోపం కూడా ఉంది. గౌరవ మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేశాను, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అందరితో కూడా హాస్పిటల్లోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి డాక్టర్లకి ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయో, అదేవిధంగా టీచింగ్ హాస్పిటల్గా మార్చారు కాబట్టి అక్కడ ఉన్న కాలేజీలో ఉన్న సమస్యలు ప్రభుత్వ ఆసుపత్రి పైన ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఎక్కడైతే కొత్తగా మేము అడిషనల్ పోస్ట్ క్రియేట్ చేసి డాక్టర్స్ కానివ్వండి, నర్సింగ్ సిబ్బంది కానివ్వండి, అవుట్సోర్సింగ్ సిబ్బంది కానివ్వండి, వీళ్ళకి ఏ విధంగా మేము కొత్తగా ఏర్పాటు చేయాలో అది బేస్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా పేషెంట్నే ముందు మేము దృష్టిలో పెట్టుకుని పేషెంట్కి కావాల్సినంత సేవలు, మెరుగైన సేవలు అందించే విధంగా యంత్రాంగం అంతా కూడా కదిలి రావాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకమైన హాస్పిటల్, గతంలో ఉన్న పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే విధంగా తప్పకుండా మరొకసారి గర్వపడే విధంగా ప్రజలు చక్కటి వైద్య సేవలు అందించడానికి మనం ఈ ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని విధాలుగా ఏర్పాటు చేద్దాం. అదేవిధంగా పిహెచ్సిలోనూ కొంతమంది దాతలు ముందుకు వచ్చారు, వాళ్ళని కూడా మేము గౌరవించుకునే విధంగా దాని గురించి సమగ్రంగా జిల్లా యంత్రాంగం అంతా కలిసికట్టుగా ముందుకు వెళ్ళి ఎక్కడ కూడా జాప్యం లేకుండా ఎవరైతే దాతలుగా ముందుకు వచ్చి వాళ్ళు నిలబడ్డారో వాళ్ళకి అవకాశం కల్పించి పీపీపీ మోడల్లో ప్రతి కార్యక్రమం చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో కోరారు. ఆ మోడల్లోనే ప్రభుత్వంలో చేస్తున్న కార్యక్రమాలని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా తప్పకుండా మేము యంత్రాంగం మొత్తం కదిలే విధంగా ఈ డిఆర్సీ సమావేశంలో తప్పకుండా ప్రజలకి ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా వివిధ శాఖలపైన మేము ఈ రోజున ఒక సమగ్రమైన లోతుగా చర్చించాం. భవిష్యత్తులో ఇంకొన్ని శాఖలు మేము టేకప్ చేస్తాం. డిఆర్సీ మీటింగ్లో అంతిమంగా జిల్లాని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా, అభివృద్ధి పదంలో ముందుకు నడిపే విధంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ని క్షేత్రస్థాయిలో కూడా ప్రజలు గర్వపడే విధంగా ఏలూరు జిల్లాని మనం ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటాం. ధాన్యం కొనుగోలు విషయంలో ఎప్పుడు లేని విధంగా చాలా అద్భుతంగా మన జిల్లాలో ధాన్యం సేకరణ జరిగింది. దాదాపు 3,30,000 మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు ధాన్యం సేకరించాం. రైతులకి 96% మంది రైతులకి 24 గంటల లోపే ఆ నగదుని వాళ్ళ ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. దాదాపు 758 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ అయ్యే విధంగా సంక్రాంతి పండుగ 4 సంవత్సరాల తర్వాత రైతులు మాకున్న సమాచారం మేరకు మొట్టమొదటిసారి ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. దానికి అధికార యంత్రాంగాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అందరు కష్టపడి పనిచేశారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి ధాన్యం సేకరణ మన ఏలూరు జిల్లా నుంచే ప్రారంభించాం. చాలా పర్ఫెక్ట్గా జరిగింది. భవిష్యత్తులో కూడా
కొంతమంది గౌరవ సభ్యులు నా దృష్టికి తీసుకొచ్చారు. జేసీ గారు కూడా ఇప్పుడే చెప్పారు. ఆల్రెడీ హార్వెస్టింగ్ అయ్యి ధాన్యం కొనుగోలు చేయడానికి కొంతమంది రైతులు ఎదురు చూస్తున్నారని, ప్రతి ధాన్యం కొనుగోలు చేసే విధంగా ప్రతి గింజ కూడా ప్రభుత్వం నుంచి మేము కనీస మద్దతు ధరతోటి ఖచ్చితంగా కొనుగోలు చేస్తాం. ఇప్పుడు తేమ శాతం కూడా బాగా తగ్గిపోయింది, ఇబ్బంది లేదు. మిల్లర్స్ కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. 100% వాళ్ళకి భరోసా ఇచ్చే విధంగా అవసరమైతే ఇంకో 10,000 మెట్రిక్ టన్నులు మేము ఇమీడియట్గా దాన్ని కొనుగోలు చేసే విధంగా ఏర్పాట్లు చేసుకుంటాం ప్రభుత్వం నుంచి అని సందర్భంగా మీ అందరూ కూడా తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మెడికల్ కాలేజ్ అటాచ్ అయింది. తర్వాత ఏంటంటే సార్ మామూలుగా జనరల్ హాస్పిటల్గా ఉన్నప్పుడు బాగా పేషెంట్ ట్రీట్మెంట్ 80 నుంచి 90% ఉండేది సార్. ఎప్పుడైతే సర్వజన ఆసుపత్రి అయిందో ఆ తర్వాత ఏదైనా సరే ఈవెన్ 2 చూపడే విషయం అయినా సరే రిఫరల్ సార్. ఇప్పుడు అంబులెన్స్లు వేస్ట్ అయిపోతున్నాయి, 108 వేస్ట్ అయిపోతున్నాయి సార్. ఇక్కడ డాక్టర్ గారు ఎవరైనా సరే డైరెక్ట్ రిఫరలే సార్. మామూలుగా ట్రీట్మెంట్ ఏమన్నట్లేదు సార్. కొంచెం అవకాశం కల్పించండి, సమయం ఇవ్వండి. తప్పకుండా మీ అందరం కూడా దానిపైన దృష్టి సారించాం. నేను మీకు మాట ఇస్తున్నాను, క్వాలిటీ ఆఫ్ సర్వీస్ విల్ ఇంప్రూవ్, పేషెంట్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. తప్పకుండా నేను మీకు చేసి చూపిస్తాం మీ అందరం కూడా. థ్యాంక్ యూ. జాగ్రత్త వెంకటకృష్ణపురం సార్, అది 1970 నుంచి 20 సెటిల్మెంట్ కేసు సార్. నన్ను వచ్చి కలిసారు సార్, పంపించిన వాళ్ళు. నేను చెప్పాను హియరింగ్ ఇస్తానని చెప్పాను సార్. కంబైన్డ్ సర్వీస్ పెండింగ్ పట్టా కూడా 10 రైతు పొజిషన్లో ఈ పట్టాసు ఉన్నాయని అంటున్నారు. ఒక కంపెనీ మైండ్ ఎవరో ఇతను ఓకే నేను చూస్తాను. ఎండోమెంట్ వాయిస్ తీసుకుంటారు, మాట్లాడతారా? గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,